ఫ్యాక్ట్ న్యూస్. పక్కనే నదులున్నా తాగేందుకు నీరు లేదు. విద్యా వైద్యం ఈ రెండూ ప్రజలకు దూరమే. ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నా ప్రయోజనం లేదు. మౌలిక వసతుల కోసం ఎదురు చూసి విసిగిపోయిన జనం ఇలా పేరుకు తగ్గట్లే ఆ ఊరు పాతపట్నంగానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు ఆ పాతపట్నం మారిపోయింది. ఎంతలా అంటే న్యూ పాతపట్నంగా రూపురేఖలు మార్చుకుంది. నమ్మడం లేదా? అయితే పదండి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం చూసొద్దాం. గిరిజన ప్రాంతంలో కనీస మౌలిక వసతులు లేక అడవి బిడ్డలు అనేక అవస్థలు పడ్డారు. వైద్యం కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. రాజన్న బిడ్డ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాతపట్నం నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి. ప్రతి గ్రామంలోని విద్య వైద్యం అందుతుంది. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే. మరి ఒకప్పటి పాతపట్నం, ప్రస్తుత పాతపట్నం ఎలా ఉందో ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఒకవైపు ప్రకృతిని కాపాడుకుంటూనే మరోవైపు అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది పాతపట్నం. హైటెక్ సీఎం కదా చంద్రబాబు. అందుకే ఆయన పాలనలో పాతపట్నం ప్రజలు కనీస వసతులు కూడా అందుకోలేకపోయారు. జిల్లాలో నదులకు కొరత లేదు, కానీ సాగు నీటి కోసం కటకటలాడారు. భౌగోళికంగా ఎత్తుపల్లాలతో ఉండే ఈ పాతపట్నంలో ప్రజలకు నీరందించాలంటే ఖర్చుతో కూడుకున్న పనే. లిఫ్ట్ ఇరిగేషన్తోనే సాధ్యమవుతుంది. కానీ గత ప్రభుత్వం ఖర్చుకు భయపడి ప్రజలను కష్టాల్లో పడేసింది. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల మౌలిక వసతులపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. మొదటగా తాగునీటికి ప్రాధాన్యతనిచ్చింది. ఖర్చుకి వెనకాడకుండా లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేస్తూ తీవ్ర నీటి ఎద్దడి ఉన్న మండలాలకు నీరందించింది. డ్యూయల్ వాటర్ కనెక్షన్ కింద 265 కోట్లు కేవలం 5 మండలాలకు, ఎల్లన్పేట, హిరమండలం, పాతపట్నం, మిలియాపుట్టి, కొత్తూరుకి మరి శాంక్షన్ చేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి మేమందరం కూడా చాలా చాలా కృతజ్ఞత ఉంటాం. 2 కిలోమీటర్ దూరం వెళ్ళి గిరిజనులు నీటి కుంటల నుండి ఎదురు బొంగుల్లో నీరు తెచ్చుకునేవాళ్ళు. ఈరోజు జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ నీటి కష్టాలు అనేవి తొలగాయి. అది ఏ విధంగా తొలగాయంటే ఇంటింటికి కొలాయి రూపంలో ఆ కష్టాలు తొలగాయి. ఆ నీటిని తెచ్చుకోవడానికి గిరిజనులు ఇబ్బంది పడకుండా కొలాయిని ఏర్పాటు చేసి, ట్యాంకులను అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ నీటి కష్టాలను తీర్చడం అనేది జరిగింది. ఇంతటి కార్యక్రమాన్ని చేసిన జగనన్నకు, రెడ్డి శాంతమ్మకు మేము అన్ని విధాల ధన్యవాదాలు తెలుపుతాం. ఉద్దానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం 5 ఏళ్లలోనే ముఖ్యమంత్రి జగన్ ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపించారు. 700 కోట్ల రూపాయల ఖర్చుతో వంశధార నీటిని ఉద్దానం ప్రజలకు అందించారు. అలాగే 177 కోట్ల రూపాయలతో హీరమండలంలో వంశధార రిజర్వాయర్ దగ్గరే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపడుతున్నారు. ఇది పూర్తయితే ప్రజలకు ఇక సాగునీటి కష్టాలు ఉండవు. జిల్లా అంతా సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనలో మరి 176 కోట్ల పైన లిఫ్ట్ ఇరిగేషన్ వంశధార రిజర్వాయర్కు, హిరమండలంలో ఉండేటువంటి వంశధార రిజర్వాయర్కు అక్కడ స్థాపించి పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ 4-5 నెలల్లో కూడా పూర్తయితే మొత్తం జిల్లాలో ఉండేటువంటి అన్ని 4 లక్షల ఎకరాలకు 2 పంటలకు, సంవత్సరానికి జరిగే 2 పంటల్లో కూడా సాగునీరు అందించే సౌభాగ్యం మరి మా పాతపట్నం నియోజకవర్గం వంశధార హిరమండల రిజర్వాయర్కు దక్కుతుంది. గత పాలకులు చేసిన నిర్లక్ష్యానికి మా పాతపట్నం నియోజకవర్గంలో వంశధార, నాగావళి 2 సరిహద్దుల్లో వచ్చినటువంటి నీరుని గత పాలకులు సముద్రంలో కలిపేసేవాళ్ళు. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హిరమండలం రిజర్వర్ లిఫ్ట్ ఇరిగేషన్, ఈ వాటర్ అనేది రైతుకి 3 పంటలకు ఇచ్చే దిశగా స్టోరేజ్ చేసేసి ఈరోజు శ్రీకారం చుట్టారు. మరికొద్ది రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రారంభానికి సిద్ధం చేయి ఉన్నారు. చంద్రబాబు నా టైం అప్పుడు మాకు డబ్బులేమి అందలేదు. మరి డబ్బులు అడిగితే బీపాయినట్టు మా ఇల్లు తోసేసి పంపించాను రోడ్డు మీదకి. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి మాకు న్యాయం చేసి తర్వాత డబ్బులు మొన్న వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. అచ్చినాయుడు అవురా ఇంకెక్కడ ఉన్నారు ఏంటి, మీరు వెళ్ళిపోలేదు అయితే ఇంకెక్కడ ఉన్నారు ఏంటి అనుకొని మొత్తం కుర్చీలు దించేసి యాకం కంపు చేసేసి పొలాలు గట్ట నాశనం చేసేసి ఆడవాళ్ళకి, ఆడ పోలీసులు మగ పోలీసులు ఈడిసి చెప్పితే నమ్మవు. ఇది అబద్ధం కాదు, ఇది నిజం. పచ్చని చెట్టు కింద చెప్తాను. బుర్రల బద్దలు కొట్టేసిన వాళ్ళు అల్లు కుల్లాలు అయిపోవడం, తుఫాన్ వెళ్ళిపోతుంది అంటే ఇటు తీరా తుఫాన్ రాలేదని ఏదండి ఈ రావణబాబు ఇటు తీరా లేదని రాశాండి. ఇటు ఏదైనా మరి ఆ రెడ్డి శాంతమ్మ మాకు రచించిందండి. అనుకున్న డబ్బులు మాకు ఇచ్చింది. ఇక ఆ తర్వాత రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థలపై దృష్టి పెట్టింది జగన్ సర్కార్. ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రత్యేక చొరవ తీసుకుని మారుమూల ప్రాంతాలకు సైతం రోడ్లు వేయించారు.
చివరకు కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు కూడా రోడ్డు రవాణా సౌకర్యాలను అందుబాటులోకి వచ్చేలా చేశారు. ఇందుకోసం 50 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అలాగే పాత పట్టణంలో ఏళ్ల తరబడి ప్రజలను ఇబ్బంది పెడుతోన్న విద్యుత్ కష్టాలు కూడా తీరాయి. దాదాపు 7 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్ స్టేషన్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. 133/32 కేవీ స్టేషన్ సబ్ స్టేషన్ మాకు అక్కడ అందిస్తూ మరి అక్కడ ఉండేటువంటి 3 లక్షల ప్రజలకు అంటే సీతంపేట పక్కన ఉండే భామిని మండలాలకు కూడా అవి నాణ్యమైనటువంటి కరెంట్ అందించే సౌకర్యం. మరి ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద ఎత్తైన శిఖరం మిలియాపుట్టి మండలంలో ఉంది. చందనగిరి అని, కేరాసింగూడ్ అని. అక్కడ గత 75 సంవత్సరాలుగా ఎప్పుడు రహదారులు లేవు, మంచినీరు లేరు, చాలా కష్టాలు. కానీ జగనన్న దగ్గర మరి చెప్పిన వెంటనే 7 కోట్ల పైన మరి అందించడమే కాక వెంటనే కూడా రోడ్లు అయిపోయినటువంటి ఈ చక్కనైన రహదారులు కల్పించి మరి మంచినీరు కల్పించి సాగునీరు అందించి మొత్తం అభివృద్ధిగా 3,000 కోట్ల పైన 58 నెలల్లో మా పాతపట్నం నియోజకవర్గం అందించిన జగనన్నకు ఎల్లప్పుడూ మేము కృతజ్ఞత ఉంటాం. చంద్రబాబు పాలనలో కనీసం మౌలిక వసతులు కూడా అందుకోలేకపోయిన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఇప్పుడు జగన్ పాలనలో ఆ కష్టాలు తీరాయి. తాగు సాగు నీటితో పాటు నాణ్యమైన విద్యుత్ని అందుకొని జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.